Yeah, hi, welcome to Job Search. Now I'm going to explain about Amazon actively hiring for freshers. Those who are interested, and please do apply. Already here 100 applications was done, and the post is they post 3 weeks ago, but they are actively hiring now. It's completely work from home. The guys who are interested for work from home, it's a good opportunity. అండ్ అలాగైతే ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చేసుకుందాం, లైక్ ఇంటి దగ్గర పనులు చూసుకుని ఇవి చూసుకుని చేసుకుందాం అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇది యాక్టివ్‌గా 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటుంది. అండ్ 2021 నుంచి 26 వరకు ఉన్న వాళ్ళని కూడా హైర్ చేసుకుంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. అండ్ ద కంపెనీ నేమ్ ఈస్ అమెజాన్ అండ్ హైరింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్స్. లైక్ ఇదైతే విర్చువల్‌గా జరుగుతది. మీరు ఆఫీస్‌కి ఏమి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఉండి తీసుకోవచ్చు. జాబ్ కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఒక రోజు ఎళ్లి అసెట్స్ మొత్తం తెచ్చుకున్నా మీకు సరిపోద్ది. And job description, like investigation specialist, work from home. Please note this job is seasonal role, FTC, for 12 months on the payroll. ఇది 12 మంత్స్ అనేది పేరోల్ వరకు చేస్తుంది. తర్వాత అనేది మీ పెర్ఫార్మెన్స్ పెట్టి మారుతూ ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్, ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ లైక్ లుకింగ్ ఫర్ సమ్ టైమ్ లైక్ లిటిల్ డిఫరెంట్ ఆర్ యూ స్పెషల్లీ నేచర్ డూ యూ నో. అదంతా వదిలేండి, అదేం పట్టించుకోకండి. లుకింగ్ ఫర్ హై జడ్జ్మెంట్ ఇండివిజువల్స్, లైక్ మీరు వర్క్ చేసినప్పుడు కొంచెం హై లెవెల్ జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ మీద. అండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ సేఫ్ గార్డ్ అమెజాన్ గ్లోబల్ కస్టమర్ బేస్, ప్రాఫిబిలిటీ అండ్ బ్రాండ్ వైల్ మెయింటైనింగ్ హై బార్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇవనేది చూసుకోవాలి. అండ్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి మీకు ఈ జాబ్ కావాలి అంటే, టేక్ అప్రోప్రియేట్ యాక్షన్, ఐడెంటిఫై ద హెల్ప్, మినిమైజ్ ద రిస్క్ పోజ్డ్ ఫార్ ఫ్రాడ్ ప్యాటర్న్స్ ట్రెండ్స్, కమ్యూనికేట్ వయా మెయిల్ టెలిఫోన్ విత్ బయర్స్. ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ కమ్యూనికేషన్ లైక్ ఫోన్ అయినా లేదని ఈమెయిల్ ద్వారా అయినా మీరు బయర్స్తో కమ్యూనికేట్ అవ్వాలి, మర్చెంట్స్తో కానీ. అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కస్టమర్స్, మెయింటైన్ అమెజాన్ సైట్ క్వాలిటీ by enforcing Amazon policy guidelines. You should follow the policy guidelines and achieve weekly productivity and quantity. లైక్ వాళ్ళు వీక్కి మీకు ఎంత వర్క్ చేయాలని ఇస్తారో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి విత్ క్వాలిటీతో. క్వాలిటీ లేకపోయినా వాళ్ళు పిప్లే వేస్తారు. పిప్ అంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోమని. లైక్ అప్పుడు కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళే తీసేస్తారు. అండ్ నేను భయపడుతున్నానని కాదు, లైక్ వన్స్ మీరు అమెజాన్లోకి వెళ్ళారంటే మీరు వర్క్ ఖచ్చితంగా చేయాలి. క్వాలిటీ అనేది ఇవ్వాలి, క్వాంటిటీ అనేది ఇవ్వాలి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఫిక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండ్ వీకెండ్. ఆడిట్ మీన్స్ మీరు వాళ్ళు ఏ టైంకి చెప్పినా ఏ షిఫ్ట్ చెప్పినా మీరు వర్క్ చేసేలా ఉండాలి. లైక్ మార్నింగ్ షిఫ్ట్ 6 to 3, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లైక్ 2 to 11. ఆ టైం మీకు షిఫ్ట్లు అనేవి ఉంటాయి. ఆ షిఫ్ట్లో వర్క్ చేసేటట్టు ఉండాలి. అండ్ మీకు శనివారం ఆదివారం కూడా వర్క్ ఉంటుంది. రొటేషనల్ వీక్ ఆఫ్ ఇస్తారు, లేదా వెడ్నెస్డే థర్స్డే ఇస్తారు, లేదా థర్స్డే ఫ్రైడే ఇస్తారు. దానికైతే మీరు అవైలబిలిటీ ఉండాలి. బేసిక్ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ కంపల్సరీ. మీరు ఏ జాబ్కి అప్లై చేసినా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ ఏ బేసిక్ జాబ్ ఆల్సో ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ఇష్యూస్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. మీరు కస్టమర్స్తో పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. లైక్ మీరు తప్పు మాట్లాడినా, అది ఇటు అటు మాట్లాడినా కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అవి మీరు చూసుకోవాలి. అండ్ ఎక్స్పెక్టేషనల్లీ స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండిల్ చేయాలి. అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. అండ్ అవే ఎక్కడికి వెళ్ళినా మీరు డిసిప్లైన్గా ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, అదే మెయిన్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, ప్యాషనేట్ కమిట్మెంట్ టు అమెజాన్ ఎమర్జెన్సీస్ టు వరల్డ్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ. అండ్ ఎబిలిటీ టు మెయింటైన్ హై లెవెల్ కాన్ఫిడెన్షియల్ డేటా అండ్ సెక్యూరిటీ, మీరు డేటాను అనేది బయట పెట్టకూడదు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మ్యాక్సిమం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అందరికీ వచ్చే ఉంటుంది, ఇంక్లూడింగ్ అవుట్లుక్, వర్డ్ అండ్ ఎక్సెల్. అవుట్లుక్ ఈజ్ లైక్ ఏ ఈమెయిల్, మీరు అది నేర్చుకోవాలి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ చెప్పాను కదా నేను ముందుగానే, 24/7. చేంజ్ ఎవ్రీ 3 to 4 మంత్స్కి వాళ్ళు రొటేషనల్ షిఫ్ట్ అనేది మారుస్తూ ఉంటారు. వీక్ ఆఫ్కి వచ్చేసి 2 consecutive డేస్. లైక్ చెప్పాను కదా, వెడ్నెస్డే ఉంటుంది, లేకపోతే థర్స్డే సండే ఉంటుంది, అలా ఉంటుంది. అండ్ అమెజాన్ కమిటెడ్ టు డెలివరీ అంత అక్కర్లేదు. రోల్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైన్స్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. అండ్ ఇండస్ట్రీ టైప్ ఈ-కామర్స్. అండ్ డిపార్ట్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ కంప్లైన్స్. ఆల్సో ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్, టెంపరరీ ఆర్ కాంట్రాక్చువల్. ఫుల్ టైమ్ ఉంటుంది, మీ పెర్ఫార్మెన్స్ పెట్టి టెంపరరీ కాంట్రాక్చువల్ కూడా చేసేస్తారు.
And role category, risk management and compliance. Education, any background they are eligible, any background. And recently I got a job in Ahmedabad. And do subscribe. I will share updates regarding my job, how to crack a job ఎలా crack చేయాలనేది నేను ఒక వీడియో చేస్తాను. Do subscribe and do follow for more videos. Thank you.